కండ్ల ముంగట దొంగతనం జరుగుతుంటే సప్పుడు గాంటుండి అటెన్క అయ్యో అయ్యో అంటే ఎట్లుంటది? చెరువుకు గండి పడుతుంటే చూసుకుంటా కూకొని నీళ్ళన్నీ పోయినాక మా పంటలు ఎండేటట్టున్నాయని లొల్లి చేస్తే ఎట్లుంటది? తూముకు పొక్కగొట్టి నీళ్లు మలుపుకోబోతుంటే చూసుకుంటా నిలబడి చెరువండి పోయినాక చెంగడం బింగడం ఎగురితే ఏం ఫాయిదా? మనోళ్ళ కథ గట్లనే ఉన్నది. మళ్ళా పవర్లు ఉన్నప్పుడు పట్టి లేనట్టుండి ప్రతిపక్షంలోకి వచ్చినాక పోరాటాలు ఉద్యమాలు అంటూరు. మళ్ళా కృష్ణా నది నీళ్ల కోసం జంగులేపుతా నా తడాక ఏందో చూపిస్తా, తెలంగాణ కోసం ఏం దాకైనా కొట్లాడతాని మంగళవారం నాడు నల్గొండల పేద సభ పెడుతున్నాడు కేసీఆర్ సారు. మన ప్రాజెక్టుల మీద పెత్తనము సెంటర్ వాళ్ళకి ఇచ్చిర్రు, మన నీళ్లను ఆంధ్ర సర్కార్ మలుపుకుంటుంటే కాంగ్రెస్ సర్కార్ కళ్ళు మూసుకుంటుంది అనేది సారు మాట. ఇలా కృష్ణానది నీళ్లను కృష్ణార్పణం చేసేసినారు. నల్గొండ సభ మరోసారి ఉద్యమ శంకారావాన్ని పూరించనున్నది. సార్ ఇప్పుడు మెయిన్ ప్రతిపక్షం లీడర్ కాబట్టి రాష్ట్రానికి అన్యాయం జరిగితే అస్సలు ఊకోనని ఉద్యమానికి తయారైతుండ అన్నట్టు. గమ్మత్ ఏందంటే ఆంధ్ర నీళ్ల దోపిడి మీద పవర్ ఉన్నప్పుడు మన సార్ సప్పుడు చేస్తోట్టు. జగనన్న ప్రమాణ స్వీకారానికి పోయి ప్రగతి భవన్ కు విలువ నంపుకొని సకల మర్యాదలు చేసి ప్రాజెక్టులు ఎట్లా కట్టుకోవాలనో ఎట్లయితే ఫాయిదా అవుతుందో పొంటల కమానం మీటింగ్ పెట్టిండు 2-3 మాటల. బేసిన్లు లేవు, బేసేజాలు లేవు, బ్రహ్మాండంగా నీళ్లు వాడుకోండి అంటే నీ ఇష్టము, కృష్ణా నీళ్ళే వాడుకో, గోదావరి నీళ్ళే వాడుకో, నీ రాయలసీమను రతనాల సీమ చేసుకోమని ఫుల్ సాబ్దారిచ్చిన గొప్ప మనసు మన సార్ది. ఎవడో చిల్లరగాడు కూడా నువ్వు రాయలసీమకు నిలువ అని అనలేదా? ఎందుకు అనలేదు? 100% అన్న నేను ఖచ్చితంగా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎందుకు పోతుంటే రాయలసీమకు నీళ్లు గిన్ తిమ్మతి ఇచ్చినాక ఇక ఆయన అవుతాడా? పోతిరెడ్డి పాడుకు మా నాయన పెట్టిన పొక్క కంటే నేను పెద్దది పెడతా అని సంగమేశ్వరం గట్టుడు చాలు చేసిండు ఆంధ్ర సీఎం. ఇది గట్టులోడిస్తే మన దక్షిణ తెలంగాణ ఎడారైనట్టే. ఓ కొడుకో మా నీళ్లు మాకేనని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ తెల్లరాయేటట్టున్నదని మన V6 లో మునం పెట్టి వార్తలేసినాం, వెలుగు పేపర్లో ఎన్నో రాసినాం. ఏడగడుతున్నారు, ఎట్లా గడుతున్నారు, మనకెంత నష్టమో ఎరకేస్తానికి మా రిపోర్టర్ని ఆడికి పంపి మొత్తం వివరాలు తీసుకొచ్చి చూపించినాము. ఇదే ముచ్చట అప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారిని మా ఇలేకరని అడిగితే మాకు ఏం వివాదాలు లేవండి, అన్యోన్యంగా కలిసే ఉంటాం. కొంతమంది కన్ను మండుతున్నాయా? నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోగా. నువ్వు కేసీఆర్ తో పెట్టుకోలేవు, కొంచెం జాగ్రత్త. తెలంగాణకు అన్యాయం జరుగుతుందని అడిగినందుకు గిట్లా ధమ్కిలు ఇచ్చిన సారే ఇప్పుడు దండు కట్టి కొట్లాడుతా అన్నవాటే. ఆఖరికి పాలమూరు అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేసిండు, రూల్స్ తప్పి సంగమేశ్వరం కడుతున్నారని. రైతులు కొట్లాడుతుంటే మీరేం చేస్తున్నారని ప్రతిపక్షాలు కూడా ఆర్పారు అరుచుకుంటే గప్పుడు సర్కారు కూడా కేసు వేసే వరకు తీర్పు వాయిదా పడ్డది, ఆడగట్టుడు దగ్గర పడ్డది. ఇంత లాపర్వేందని అడిగితే అప్పటి మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు ఏమన్నారో ఇనుండ్రి జరా. సాక్ష్యాలు మేము సంపాదించడం అనేది లేట్ అయింది. ఫొటోస్ వచ్చినాక మాకు నిజంగానే అక్కడ జరుగుతున్నది ఏదో ఎక్కువనే జరుగుతున్నది అన్న అభిప్రాయానికి వచ్చి వారెవ్వా మేము టీవీలో వార్తలు వేసినా పేపర్లో రాసినా మనోళ్ళకి సాక్ష్యం దొరకలేదట. అయితే సెంటర్ వాళ్ళు పెట్టిన మీటింగ్ కు పోయి కొట్లాడి ఆపిచ్చే ఛాన్స్ ఉండే, కానీ మన సార్ అస్సలు పోకపోయేది, నేను చాలా బిజీ అని. కేంద్రం పరిష్కారం చేయవలసిన దుర్గతి ఉండకూడదని ఇద్దరు ముఖ్యమంత్రులు చాలా బలంగా అనుకున్నాం. పాత పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాల పొలాలకు నీళ్లు రాకుంటే మీద అడ్డం పడుతుంటే అప్పట్లో మనోళ్ళ తరిక గిట్లుండే. అప్పుడే ప్రాజెక్టుల మీద పెత్తనం సెంట్రల్లోకి ఇచ్చిరని కొత్త సర్కార్ అనబట్టే. అధికారంలో గప్చుప్లుండి ఓడిపోయినాక గాయి చేస్తున్నారు అన్నట్టు. ఆంధ్ర సంగమేశ్వరం మీద కొట్లాట మంచిగానే ఉన్నది కానీ మనం గట్టిన కాళేశ్వరం సంగతి ఏంది సారు? మాత్రం డిజైన్లు మార్చిండు, 1,00,000 కోట్లతోటి మునిగిపోయేటట్టు కట్టిండు. పిల్లలు రుగులగొట్టి మళ్ళా కట్టాలే, 1,000 కోట్ల అవినీతి జరిగిందని సర్కారులో దినామంటుంటే మన పలికే బంగారం అయ్యింది. గమ్మతేందంటే ఆడ సంగమేశ్వరము, ఈడ కాళేశ్వరం కట్టిన కాంట్రాక్టర్ ఒక్కడే.